నాకు కదరా మావయ్యకి. మావయ్య మీ సువర్ణ హస్తాలతో ఆ పెన్ నాకివ్వండి. దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ అదేంటన్నా అందరూ చెల్లెలు జిందాబాద్ చెప్తున్నారు. ఏమే నువ్వు నాకు పోటీయా? అవును. ఏ అర్హత ఉందే నీకు? అసలు రాజకీయం అంటే ఏమిటో నీకు తెలుసా? లక్షలు వెదజల్లి నన్ను గెలిపించడానికి మా మామ కోగంటి కోటేశ్వరరావు నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. నీకెవరున్నారే? చూడు. ఓ నువ్వా దీనికి బ్యాక్గ్రౌండ్? ఈ దుర్గా ప్రసాద్ తరతరాలుగా కోటీశ్వరుడు. ఇది బిచ్చగట్టె ప్లాట్ఫామ్ లో టీలు అమ్ముకునేది. అది అప్పుడు. మరి ఇప్పుడు లక్షాధికారి. సిస్టర్ మీ దగ్గర ఎంత డబ్బుందో చూపించండి. అన్నయ్య ఇందులో ఎంత ఉందో తెలుసా? ఎంత ఉందో నాయన అడుగుతారండి. స్వయంగా లెక్కటి నేను 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే చెప్పు కొట్టింది. వాడు అడిగాడా? ఇది నా డబ్బు. అది నాకు సమర్పణం. చూడు, ఈ ఎలక్షన్ లో గెలవాలంటే డబ్బుంటే సరిపోదు, టాలెంట్ కావాలి. నా టాలెంట్ ఏంటో ముందు నువ్వే చూస్తావుగా అన్నయ్య. సిస్టర్ రాహుకాలం వెళ్ళిపోతుంది, సంతకం పెడతానండి. రాహుకాలం అని మిమ్మల్ని అన్నట్టున్నాడు.